యాహ్! నిన్న ట్రంప్‌కి మోడీ కాల్ చేశాడు. మోడీ ట్వీట్ గూడా చేశాడు. ఇలాగ నా ఫ్రెండ్ ట్రంప్‌కి కాల్ చేశాను. అమెరికన్ ప్రెసిడెంట్ అని గూడా అనలేదు. నా ఫ్రెండ్ ట్రంప్‌కని అన్నాడు. హ్మ్. సో, కాల్ చేశాను. ఆయన్ని అభినందించాను. అలాగే ట్రేడ్‌కి సంబంధించి కూడా ప్రోగ్రెస్ ఉంది అనేది ఆశావహమైన ట్వీట్ అయితే చేశాడు. సో, అసలు ట్రంప్ గూడా క్లోజ్‌గా స్పందించాడని ఇప్పటి నుంచి స్టే ఇన్ క్లోజ్ టచ్ ఓవర్ ద కమింగ్ వీక్స్ అని కూడా దాంట్లో రాశాడు. అంటే ఇద్దరు క్లోజ్ టచ్‌లో ఉండి సమస్యలను ఇద్దరి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలనేది కూడా ఉంది. ఓవరాల్‌గా ఒక ఆప్టిమిజం అయితే మోడీ ట్వీట్‌లో కనబడుతుంది. దీన్ని విశ్లేషకులు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా కాల్ చేయడం ఉద్దేశ్యం ఏంటంటే సక్సెస్ ఆఫ్ ద హిస్టారిక్ గాజా పీస్ ప్లాన్. అంటే ఈ మధ్య గాజాకి అంటే గాజా అంటే పాలస్తీనాలో గాజా, వెస్ట్ బ్యాంక్ అనే 2 ఉంటాయి. ఈ రెండిట్లో కూడా పాలస్తీనియన్ ప్రజలు నివసిస్తుంటారు. గాజాలో 23,00,000 మంది పాలస్తీనియన్లు ఉన్నారు. 2023 అక్టోబర్ 7న హమస్ అని అంటే గాజాని పరిపాలించేది హమస్ అనే సంస్థ. ఆ హమస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడి చేసి దాదాపు 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులను చంపేసి ఒక 100, 150 మందిని బందీలుగా పట్టుకుపోయారు. వాళ్ళ వెర్షన్ ఏందంటే పాలస్తీనా ఒక బందీఖానా లాగా జైల్లాగా బంధించేశారు వీళ్ళు. వెస్ట్ బ్యాంక్‌ని అలాగే చేశారు. గాజాని అలాగే చేశారు. అలాగే మా హమస్ అనేక మంది లీడర్‌లని వాళ్ళ జైళ్ళల్లో పెట్టుకొని టార్చర్ చేస్తున్నారు. ఆ ఖైదీలను వదిలితే మేము మా బందీలను వదులుతామనేది వాళ్ళ వెర్షన్. హ్మ్. దీన్ని మొత్తానికి ప్రపంచం అంతా కూడా హమస్‌ని ఖండించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ వార్ ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలో దాదాపు 55,000 నుంచి 60,000 మందిని ఆహ్, ఇజ్రాయెలు పౌరుల్ని అందులో 20,000 నుంచి 25,000 మంది పిల్లలున్నారు. హ్మ్. సో, ఈ స్థాయిలో దీన్ని మానవ మారణ హోమంగా చెప్పుకోవచ్చు. జెనోసైడ్ అని చెప్పుకోవచ్చు. హ్మ్. ఆ స్థాయిలో చంపింది. దీన్ని ఇప్పుడు ట్రంప్ వాళ్ళిద్దరి మధ్య శాంతి కుదిరిచ్చాడు. నిజానికి ట్రంప్ అనుకుంటే యుద్ధం ఎప్పుడో ఆగుండేది. కానీ ట్రంప్ అనుకోలేదు. అనేది ఒక వాస్తవం. సో, ఇప్పుడు ట్రంప్‌కి అవసరమైంది కాబట్టి ఇప్పుడు ఆపాడు. అది కూడా ఈ ఒప్పందం కూడా కంప్లీట్‌గా అది ట్రంప్‌కి వాళ్ళ ఫ్యామిలీ కొడుకు, అల్లుడు అక్కడ గాజాలో రియల్ ఎస్టేట్‌గా మార్చడం కోసమే చేశారనేది ఆరోపణ ఉంది. ఏదేమైనా ఒక 20 పాయింట్ ఫార్ములా అంటారు దీన్ని. 20 ఫార్మ్స్ పాయింట్స్ ఒక ఫార్ములాని ట్రంప్ రెడీ చేసి వాళ్ళిద్దరి మధ్య ఒప్పించాడు. హ్మ్. అంటే అందులో ఫేజ్ 1లో ఇజ్రాయిల్ ఏమో హమస్ సంబంధించిన నాయకుల్ని తమ జైల్లో బందీలుగా ఉన్న వాళ్ళని వదలాలి. అట్లాగే హమస్ ఏమో ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా ఉన్న వాళ్ళని వదిలిపెట్టాలి. అట్లాగే సీజ్ ఫైర్ అంటారు. నిజానికి సీజ్ ఫైర్ కూడా కాదు. సీజ్ ఫైర్ అంటే అర్థమేమి ఇద్దరూ ఈక్వల్‌గా పోరాడుతుంటే కాల్పుల విరమణ. ఇది ఏకపక్ష దాడి. ఇజ్రాయెల్ అనేది భయంకరంగా దాడి చేసి ప్రజల్ని దాదాపు 70-80% ప్రజల్ని అక్కడి నుంచి ఖాళీ చేశారు. ఎంత ఘోరంగా అంటే కావాలని ఆహార పొట్లాలు ఇస్తున్నామని చెప్పి ఇవ్వడం, వచ్చిన వాళ్ళ మీద కాల్పులు జరపడం. హ్మ్. ఆ స్థాయిలో అత్యంత దారుణంగా దాన్ని ఆపడానికి ట్రంప్ చేస్తున్నాడు. దీనికి సంబంధించి మోడీ ట్రంప్‌కి కాల్ చేసి అభినందించాడు. ట్రంప్‌కి. అంటే మంచి పని చేశావు. నువ్వు వాళ్ళిద్దరి మధ్య శాంతి కుదురుస్తున్నావు అనేది మోడీ ఉద్దేశం. అట్లాగే బెంజమిన్ నెతన్యాహుకు కూడా ఫోన్ చేసి అభినందించాడు. యుద్ధాన్ని ఆపడం మంచిదే అనేసి అంటే ట్రంప్, మోడీ. అంటే మోడీ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మోడీ చేసింది కరెక్టే. ఎందుకంటే మనకి ఏ దేశంతో కూడా శాశ్వత శత్రుత్వం గాని, శాశ్వత మిత్రత్వం అనేది ఉండదు. బ్యాలెన్స్‌గా వెళ్ళాలి మనం. పరిస్థితులు ఏందంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఇంటర్నెట్‌లో. దాన్ని బేస్ చేసుకొని ఘర్షణ వైఖరి తీసుకోకుండా ఇండియా ముందు నుంచి కూడా అలీన విధానం అంటారు. అలీన విధానం అంటే తటస్థ విధానం. మనం ఏదో పక్షం వైపు సైడ్ తీసుకొని మాట్లాడడం అనేది మన ఇండియన్ విధానం కాదు. అదే దాన్ని మోడీ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది. గతంలో నెహ్రూ కావచ్చు, మిగతా ప్రభుత్వాలు చేసిన దాన్ని మోడీ ప్రభుత్వం కూడా మోర్ ఆర్ లెస్ చేస్తుందన్నమాట. అలాగా మాట్లాడాడు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏందంటే నిజంగానే మోడీ మాట్లాడడం వల్ల ట్రంప్ కొంత మెత్తబడి ఈ టారిఫ్స్ తీసేస్తారా అనేది ఇప్పుడు చర్చ. యాక్చువల్‌గా మనందరికీ తెలుసు జూలైలో
రెసిప్రకల్ టారిఫ్స్ అని 25% ట్రంప్ పెంచాడు.